మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం చాలా ఇన్సల్ట్ చేసేది. అదే అదే క్రమంలో ఇంటింటికి ఈ గడప గడప కార్యక్రమంలో కూడా వెళ్ళి ఎవరైనా మేము ఈ కార్యక్రమాలు చేసాము మాకు ఓటేయండి అని కోరుకోకుండా శ్రీని గారు ఇలా మాధురి, శ్రీని గారు ఇలా మాధురి నాకు ఓట్లు వేయండి అని చెప్పిన విధానం కూడా ప్రజలకు నచ్చలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఎవరేంటో. సో తర్వాత కూడా అధిష్టానం కూడా ఈమెంటో తెలుసుకుంది కాబట్టి టికెట్ ని ఆమెకి క్యాన్సిల్ చేసి మళ్ళీ శ్రీని గారికి అనౌన్స్ చేశారు. సో అక్కడి నుంచి మొదలైందా మాధురి గారు ఇంకా పీక్ వెళ్ళిందా వీళ్ళిద్దరి మధ్యన? అక్కడి నుంచి పీక్ వెళ్ళింది. అప్పుడు మీరైతే ఆయనతోటే ఉన్నారు? ఉన్నాను. మిమ్మల్ని డైరెక్ట్గా ఎప్పుడైనా ఆవిడ అటాక్ చేయడమో లేకపోతే ఫోన్లో మాట్లాడడం ఇలాంటివి జరిగినాయా? ఒక్కసారి కూడా చేయలేదు. అప్పుడు 1 year ముందు అంటే శ్రీని గారికి ఈ టికెట్ ఉన్నప్పుడే గొడవలు అవుతున్నప్పుడు నేను ఆవిడకి కాల్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ని ఇక్కడతో ఇలా ఎండ్ చేద్దాం, ఇది మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదు, మనం మాట్లాడదామని నేను చేశాను. కానీ ఆవిడ అసలు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే అహంకారం ఆవిడకి ఎక్కువ బాగా. పిల్లలండి, పిల్లలు ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళ పిల్లలు అస్సలు ఎప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. సో శ్రీని గారికి ఇప్పుడు టెక్కల్లో ఉన్న హౌస్లో ఆయన భోజనం దగ్గర నుంచి ప్రతిదీ మీరే చూసేవారా మొన్న? ఎందుకంటే నా ఇంటర్లో కూడా ఆయన చెప్పారు. అవునండి, 100%. సో ఆర్థికంగా కూడా మీరు సాయం చేశారు, నేనే ఆవిడకి రుణపడి ఉన్నారు అని చెప్పి ఆయన అన్న మాటలు నిజమా? రుణం అనే పెద్ద మాటలు అవసరం లేదు, అతనే నాకు రుణపడి ఉండాల్సిన అవసరం లేదు, కానీ సాయం చేసిన మాట నిజమే, వాస్తవం. సో మాధురి గారికి ఆర్థికంగా కానీ లేకపోతే డబ్బు కోసం కానీ లేకపోతే వేరే రకంతో కానీ ఆయనతో మీకు ఆ స్నేహబంధం లేదు, అంతేనా? ఆర్థికంగా డబ్బుతో ఉండడానికి అతని దగ్గర డబ్బులు లేవు కదా, ఆ విధంగా ఎందుకు బంధం ఉంటుంది? లేవా అండి శ్రీనివాస్ గారి దగ్గర ఏమి డబ్బులు? అతని దగ్గర డబ్బులు ఉండడానికి అతను ఏమైనా అందరి నాయకులుగా కరప్షన్ చేయదు కదండి, లంచాలు తీసుకోరు. అంటే ఆయనకి వ్యాపారాలు కదండి, ఈ రోజు వ్యాపారస్తులు కాదు కదా క్వారీలు ఇవన్నీ. అవన్నీ అదే మంచి వ్యాపారంగా ఎదుగుతున్న టైంలో అతని వ్యాపార ఎదుగుదల చూసి తట్టుకోలేక అతని వ్యాపారాలన్నీ బంద్ చేశారు కదా. సో అతను ఫైనాన్షియల్ గా చాలా వీక్ అయ్యారు. సరే, అతనికి డబ్బు మీద కూడా అంత ఇది ఉండదు, ఎప్పుడు అంత ఆశపడే వ్యక్తి కాదు. ప్రజలతో ఉండాలి, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని అనుకునే వ్యక్తే గాని డబ్బు మనిషి కాదు. కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు వదిలేసి నిలువు నేడు లేకుండా నిల్చున్నారు. అదే అలాగా అక్రమాలు చేసిన వ్యక్తి అయితే ఆ ఇల్లు అయిపోయాక ఇంకో ఇంటికి నెక్స్ట్ కి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అవి లేక నడి రోడ్డు మీద నిల్చుంటే వాళ్ళ స్నేహితులు, వాళ్ళ బ్రదర్స్, నేను సహాయం చేసి ఆ ఇల్లు కట్టి నిలబెట్టాం. ఇప్పుడు మాధురి గారు ఒక్క విషయం ఇక్కడ, ఓకే ఆవిడ ఇల్లు లేకపోతే అఫీషియల్గా ఆయన భర్త కాబట్టి ఆయన మీద ఆవిడ ఫైట్ చేయడంలో తప్పలేదు, వేరే అవసరం లేదు, ఓకే మీతోటి ఏదో సంబంధం ఉన్నది.